ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి వాడు ఎలాన్ మస్క్ వాడు అంటాడు, ఏమంటాడంటే, నేను అనుకుంటున్నాను అంటేనే డబ్బులు పెట్టేస్తాడు. అంతే. వాడికి అనుకుంటున్నాను అంటేనే గురుజీ, వాడు చేయడం అదంతా దూరం దూరం. నేను ఇట్లా కారు తయారు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే వాడికి అడ్వాన్స్ బుకింగ్లే అయిపోయినాయి. అడ్వాన్స్ బుకింగ్ అంతే. ఇప్పుడు ఐఫోన్లే కానీ ఫోన్లో కూడా, ఐఫోన్లో కూడా అట్లనే గురించి, లైక్ బిజినెస్ అంటే అట్లా ఉండాలనిపిస్తుంది. నేను చేసే బిజినెస్ ఎట్లుంటదంటే, మనం ఏదైనా చెప్పినామంటే నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ప్రోడక్ట్ బిజినెస్ గురించి, అంటే మిమ్మల్ని మీరు అనుకోవద్దు, నేను అనుకునేది మీకు అర్థమైపోయింటది. వాళ్ళ లెవెల్లో మీరు కూడా ఉన్నారు. వీటిలో అది పోస్టర్ రాగానే నేను జాయిన్ అయితే గురించి, నేను జాయిన్ అయితే గురించి చూసిన ఒక రకమైన ఆనందం గురించి. అట్లా అది సక్సెస్ అంటే అది. అది జనాలు అడగరు అది. ఇప్పుడు మీరు డిక్టేట్ చేస్తున్నారు అసలు. కిక్, ఆ పవర్ అది వేరే లెవెల్. అది ఆనందం, అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఇట్లా, అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ గురించి చాలా కొందరికి వస్తుంది. కొందరిలో మీరు ఎందరో మహానుభావులు అంటారు కదా గురించి, అందులో మీరు ఒకరు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళందరూ బై బార్న్ అలా తయారయ్యారు. అది గురించి ఏంటంటే మనల్ని మనం తయారు చేసుకుంటాం. ఒక సామాన్యుడిగా, ఒక మామూలు జీరో వ్యవస్థలో ఉంటూ ఇలా తయారయ్యాం. సో అందుకని అది ఇంకా గ్రేట్ గురించి, అది ఇంకా గ్రేట్ గురించి. అది ఎనర్జీస్ ఎట్లా పెడితే ఎలా అవుతాడు మనిషి, ఎలా టర్న్ చేస్తే, ఎలా మనం ప్రయోగం చేస్తే ఏ విధమైనటువంటి అంశాలు బయట యూనివర్స్ లో జరుగుతాయి, ఇవన్నీ పరిశోధన చేసుకుంటూ మలుచుకుంటూ తయారయ్యాం. సో అందుకని నాకు ఈజీ అనమాట తయారు చేయడం. ఒక మనిషిని తయారు చేయడం చాలా ఈజీ నాకు. ఒక మనిషిని 0 నుండి 100కి తయారు చేయడం నాకు చాలా తేలిక. ఎందుకంటే నేను 0 నుండి, నేను ఒక ప్రోడక్ట్ అనుకుంటే నాకు నేనే ప్రోడక్ట్. ఒక 0లో ఉండే ప్రోడక్ట్ ని 100కి చేర్చా. దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములానే ఎవరి మీదైనా ప్రయోగిస్తాం, పిల్లల మీద, అందరి మీద ప్రయోగించవచ్చు.